శనార్థులలో ఎట్లున్నారు నిమ్మలమేగా ఇక ముచ్చట్ల సంగతి అంటారా అసెంబ్లీలో లొల్లైతే తడాక నడుస్తున్నది ఇక మరి కేటీఆర్ సార్ చేతులు ఎత్తేసినా ఏం సంగతి ఏం అర్థం అయితే లేదు కానీ మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక కాంగ్రెస్ పార్టీలకైతే ఇక మరి జాయినింగ్స్ తడాక అవుతున్నాయి ఇక మరి ఆ ముచ్చటట్లుంటే ఇక షర్మిలక్కకు రోజమ్మకు తడాక లొల్లు అవుతున్నదుల్లో ఇక మన అందరికి తెలిసిన విషయమే పొట్టు పొట్టు వైరల్ అవుతున్నది ఈ వీడియో ఒక అన్న అయితే చక్కగా అలా తాతను ఎక్కించుకొని హాస్పిటల్కి పోయిండు ఇగో ఇట్లా చాలా ముచ్చట్లున్నాయి మరి సూతముండా మన రచ్చరచ్చ వార్తలు మీరే ఇచ్చిరు ప్రాజెక్టులు మొత్తం కేంద్రానికి అని ఒకరు మేమేడి ఇచ్చినాం మీరే ఇచ్చిరు అని చెప్పి ఇంకొకరు ఇట్లా ఒకరి మీద ఒకరు తిట్లు మామూలు తిట్ల ఇక మొత్తానికి మా కొట్లాట వల్ల ఇక దిగొచ్చిర్రు అది చాలు అని చెప్పి ఒకసారు మీ కొట్లాట చురువైందే మీతోనే అని చెప్పి ఇంకోసారు ఇట్లా ఐసికి తైసి నడిచింది ఇలా అసెంబ్లీ ఇక మరి ఎవరెవరు ఏమన్నారు ఏ లీడరు ఏం తిట్టిండు ఏం సంగతి ఓసారి సూతం పండి ఇవాళ అసెంబ్లీ సమావేశాల సప్పుడు అవతల సడాక్ దాకినిపించిందుల్లో గా తిర్ల లడాయి నడిచింది ఇరు పార్టీల నడుమ మీరే అప్పగిచ్చిరు ప్రాజెక్టులు అంటే మేమేడ అప్పగించినాం మీరే అప్పగిచ్చిర్రు లోపల మళ్ళా కథలు పడుతున్నారని చెప్పి చాలా ముచ్చట్లు మాట్లాడిర్రు ముందుగా సీఎం సారు ఏం మాట్లాడిండో ఈనుండ్రి వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి లేకపోతే సభ వాయిదా వేయండి చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి చంద్రశేఖరరావు గారు వచ్చినాక ఎందుకంటే 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము పాపాల భైరవుడి సభలోకి వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం వారిని సభలోకి రమ్మనుండ్రి చర్చ చేద్దాం ఇన్నర్ గదుల్లో సీఎం సార్ మాటలు మాట్లాడుకుంటేనే మళ్ళొకసారి మాజీ సీఎం సార్ను తలుచుకున్నాడు ఇవన్నిటికి మొత్తం కారణము మాజీ సీఎం కేసీఆరే ఎటు పోయిండు ఏం సంగతి మరి ముచ్చట చెప్పాలనా లేదా అని చెప్పి మస్తు గట్టిగా అరుచుకున్నాడు రేవంత్ రెడ్డి సారు మొత్తం మీద కేసీఆర్ రావాలే ఇవన్నిటికి సమాధానం ఇవ్వాలని చెప్పి గీ తీర్ల డిమాండ్ చేసిండు సారు ఎవరు తప్పు చేసిండ్రు ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి వారి సభలోకి రమ్మనుండి చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపైనా మీరు మైకియండి అధ్యక్ష వారికి వీరికి ఏ అధికారము ఏ హక్కు ఏ అవకాశం లేదు కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే ఇవ్వండి ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు వారు చెప్తే వినడానికి కూడా ఏమీ లేదు అధ్యక్ష సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక్కడే కాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా గీ తీర్లనే అరుచుకున్నాడు మీ కారు పార్టీ ఉన్నది కానీ మీ కారు పార్టీకి డ్రైవర్ లేడా ఏం సంగతి ఫామ్ హౌస్లు ఏం చేస్తున్నాడు అని చెప్పి గీ తీర్లు అరుచుకున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు అంటే మీ కారుకు డ్రైవర్ లేడా డ్రైవర్ లేని కారా ఇది ఈ రిపేర్కి పోయిన కారు కాదు గ్యారేజ్ పోయిన కారుకు డ్రైవర్ కూడా లేడు ఒక లీడర్ లేడు మీ పార్టీకి అర్థమవుతుంది మాకు మేము ఎవరితోటి మాట్లాడాలి అసలు నిర్ణయాలు తీసుకుంది ఎవరు ఆనాడు అఖిలపక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఎటువంటి సలహాలు సూచనలు తీసుకున్న 10 ఏళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష ఒక్కరిని మాట్లాడనీయకుండా మాకే తెలివి ఉంది ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్నీ మేమే చేస్తాం మీకు అసలు తెలివే లేదన్నారు కదా ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది ఎందుకు ఈ కృష్ణా వాటర్ దోపిడీ వాటర్ అవుతుంది ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి మీరు అక్కడికి ఎందుకు కూర్చున్నారు అటుపక్కకి ఎందుకు పోయినరు ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా మీకు అర్థం కాలేదా చూసిరు కదా ఇట్లా లడాయి గట్టిగానే అయ్యింది అటెన్క నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు జగన్ కేసీఆర్ ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి మొత్తం నీళ్ళు ఎత్తుకపోయారు అని చెప్పి గీ తీర్ల కుల్ల బయట పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పి పొగిడిండు you need any more proof
ఇన్నర్ గదుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మాటలు. ఇక ఈ ముచ్చట మీదే హరీష్ రావు సార్ లేచిండు. మీరు లోపల ప్రాజెక్టును అప్పగించేందుకు ప్రయత్నం చేసిర్రు. మా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా అడుగుతున్నందుకు వెనుకకు తగ్గుతున్నారు. ఇది మేం సాధించిన విజయమే అనుకొచ్చిండు సారు. మొత్తానికైతే ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. ఇన్నర్ గదుల్లో మాజీ నీళ్ళ మంత్రి హరీష్ రావు సారు మాటలు. ఇదే మాటలకు మెల్లగా లేచి అరుచుకున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ఒకసారి ఇనుండ్రి. ఎన్నికలు 60 రోజులకి జరిగిన అధ్యక్ష, ఎంత చేసే అధ్యక్ష, ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబొటి డిపాయిడ్ తెచ్చినాక 11 సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచినంటే నల్గొండ జిల్లాని మోసం చేసిండు. నల్గొండ జిల్లాని మోసం చేసింది కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను. ఇవాళ అధ్యక్ష, ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర 10 ఏళ్ళు ఇవాళ సభలో లేడు. ఇవాళ సభలో లేడంటే మొఖం లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ శాసనప్పుడు ముఖంలో లేడు. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు. నీళ్ళ మీదే కాదు, నల్గొండ సభ మీద కూడా మాట్లాడిండు సారు ముచ్చట. అందుకనే క్షమాపణ చెప్పాలి. ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లాలో ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇల్లే, జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇన్నదా మినిస్టర్ గారు. ఇదే ముచ్చట మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తమ్ముడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ కూడా మాట్లాడిండు. తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్లో పడుకుండు, వీళ్ళేమో ఇక్కడికి వచ్చిండ్రు. ఆయననేమో సమాధానం చెప్పడు. ఒక నిమిషం వినండి. ఆయన అధ్యక్ష, ఆయన పార్టీ మీటింగ్లకు పార్టీ ఆఫీస్కు పోరుబాటు చేసేందుకు పోతే కాలు నొప్పి లేదు, కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతందుకు అసెంబ్లీలో ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నప్పుడు మాత్రం మీ ముఖ్యమంత్రి గారు రారు సభకు. సుశీర్ గదుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కోపము. ఈ ముచ్చట అట్లుంటే ఇదే ముచ్చట మీద లేచిండు అటు హరీష్ రావు సారు. ఎమ్మెల్యేగా అయ్యుండి గిసొంటి మాటలు మాట్లాడతారా? ఆ చెప్పుల ముచ్చట మొత్తం తీసేయాలని చెప్పి స్పీకర్ సార్ను కోరిండు. కోరుడు ఒకటే కాదు, స్పీకర్ సార్ హామీ ఇచ్చిన దాకా కూర్చోలేడు సారు. స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలి. అప్పటిదాకా నేను మాట్లాడడం సార్. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను 10 ఏళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు. మేము కూడా అనొచ్చు, రాహుల్ గాంధీ గారిని అమేథీలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా? సో లెట్ హిమ్ విత్డ్రా ద వర్డ్, దెన్ ఐ విల్ స్పీక్. లేదా మీరైనా తొలగించండి. తప్పకుండా రికార్డులను పరిశీలించి తొలగించే ప్రయత్నం చేస్తా. మీరు కంటిన్యూ చేయండి. సార్, ఆయన అన్నాడు సార్, చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే. తప్పకుండా మీరు చెప్పాలి సార్. ఐఎమ్ డిలీటింగ్ అని చెప్పండి. మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు. ఐఎమ్ డిలీటింగ్. థ్యాంక్ యూ. చూసిరు కదా, ఇట్లా ఐసికి తైసి నడిచింది అసెంబ్లీలో కొట్లాట. ఇయ్యల్లా అటెన్క ముఖ్యమంత్రుల సీటు ముచ్చట వచ్చింది. ఇయ్యల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు సీఎం సీట్ వస్తుండే. ఇక సీఎం సీటు రానందుకు ఏమో వరులుతున్నాడు, ఏమో కష్టపడుతున్నాడు అని చెప్పి హరీష్ రావు సార్ అనుకొచ్చిండు. నేను అర్థం చేసుకుంటలే. ఏంటంటే మా ఉత్తమానికి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది 6-7 సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రండి ఉన్నది. ఓకే, ఇదే ముచ్చట మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు. నువ్వు కూడా సీఎం సీటు కోసం బాగానే ట్రై చేస్తున్నావు, కానీ నీకు కుదరని పంచాయతీ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గీ తీర్ల సమాధానం ఇచ్చిండు. మీ మామని తింపి నీకు కావాలనుంటేవో, మీ బావతో మీకు పంచాయతీ ఉండదు, మేము అందరం కలిసే ఉన్నాం, అనవసరం మాట్లాడద్దు. స్పీకర్ సార్, ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్. ఇది మొత్తం శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ అప్పచెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాట్లాడిందండి. నిజంగా టూ మచ్. ఏదో గ్రామ పంచాయతీ చేస్తాడు ఆయన. చూసిరు కదా కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ కొట్లాట. అటెన్క సిపిఐ లీడరు కూనంనేని సాంబశివరావు సార్ లేచిండు. లేచి లీల కోసం గీ తీర్ల మాట్లాడిండు.
అంతిమంగా నేను కోరేది ఏంటంటే ఘర్షణలు పెట్టుకుంటే నీళ్లు రావు. ఘర్షణలు పెట్టుకుంటే ఒక రాష్ట్రం మరొక రాష్ట్రం ఘర్షణలు పడితే ఖచ్చితంగా ఇది మొన్న చివరికి సైన్యం దిగాల్సి వచ్చింది ఇక్కడ. అట్లే కర్ణాటక నుంచి మనకు నీళ్లు రావాల్సి ఉన్నా ఇంకో చోట నుంచి రావాలన్నా కేంద్రం కూడా సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా మనం మనకున్న హక్కును మనం కోల్పోతాం. అందువలన కేంద్రంతో కూడా మనం సఖ్యత ఉండాల్సిందే. కేంద్రంతో కూడా అది బీజేపీయా ఇంకో ప్రభుత్వం అనేది కాదు, ఇక్కడ ఉన్న బీజేపీ మిత్రులు కూడా ప్రయత్నం చేయాలి. కూనంనేని సాంబశివరావు సార్ గిట్లా మాట్లాడితే బీజేపీ లీడర్ ఇట్లా మాట్లాడుకొచ్చిండు లీల పంచాయతీ మీద. మరి కేఆర్ఎంబీకి అప్పగిస్తానని చెప్పని ముఖ్యమంత్రి గారు జనవరి 27 రోజు ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సడన్ గా ఈ రోజు ఎందుకు వారి మైండ్ సెట్ చేంజ్ అయిందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ లీడర్లే కాదుల్లో అటు ఎంఐఎం పార్టీ లీడర్ కూడా మాట్లాడిండు. అందరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడొద్దు అనుకున్నాడో ఏమో కానీ గీ తీర్లు అరుచుకున్నాడు అందరినీ. Sir, we are talking about the water allocation as per the ratio stipulated by the KRMB. I would like the irrigation minister to give us the data on the actual availability and utilization of Krishna water both in AP and Telangana states. చూసిరు కదా ఇట్లా ఐసికి తైసి నడిచింది కొట్లాట ఇవాళ అసెంబ్లీలా. మొత్తం మీద అయితే కేసీఆర్ సార్ రాలేడు. మరి చక్కగా రేపు పొద్దుగాల నల్గొండ సభలో ఏం మాట్లాడతాడో ఏమో చూడాలి. ఇట్లా నడిచింది అసెంబ్లీ ఈ రోజైతే. అసలు కేసీఆర్ సారు మరి ఇటు హరీష్ రావు సారు ఇటు కేటీఆర్ సారు చేతులు ఎత్తేసిర్రా ఏం సంగతి ఏం అర్థమైతలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు అంతా పోయి సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలుస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ జేనాయుడు మరి ఏం నడుస్తున్నది, ఆయన బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా అని చెప్పి మస్తు చర్చ నడుస్తున్నది. ఓసారి ముచ్చట సూతం పండి. కొత్త ప్రభుత్వానికి కొదవలేదు, ప్రతిపక్ష నేతలకు పానం నిలవలేదు అన్నట్టే ఉన్నదుల్లో ముచ్చట. ఒకరికొకరు మెల్లగా కాంగ్రెస్ పార్టీ ఒడ్డుకు చేరుకుంటున్నారు. కొంతమంది లీడర్లు అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి సార్ను కలిసిర్రు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ చిన్నగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. కేటీఆర్ సార్కు దోస్తు జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయరు ఆ సార్ కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు. వీళ్ళే కాదు, కేటీఆర్ సార్కు కుటుంబానికి దగ్గరైనటువంటి బొంతు రామ్మోహన్ సార్ కూడా రేవంత్ రెడ్డి సార్ను కలిసిండు. గతంలో ఉప్పల్ టికెట్ ఆశపడితే పాపం టికెట్ రాక కొన్ని దినాలు బోసపడ్డాడు. మరి టికెట్ ఇచ్చేటట్టు లేదనుకున్నాడో ఏమో కానీ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్కి అయితే మరి ఆశపడుతున్నాడంట. ఎంపీ టికెట్ వస్తే చాలు ఒక్కసారి ఓకే అయితే మరి చేతిలో చేతేసి ముందుకోవడైతే పక్కనట. ఆ సారే కాదుల్లో పట్నం మహేందర్ రెడ్డి సార్ కుటుంబం మొత్తం రేవంత్ రెడ్డి సార్ను కలిసింది. చేవల్లె టికెట్ ఓకే అయితే చాలు చేతి గుర్తుల చేతేసుడు పక్కనంటుల్లో అట్లా ప్రచారం నడుస్తున్నది. మళ్ళీ పట్నం మహేందర్ రెడ్డి సారే కాదుల్లో ఈ నడుమ తాటికొండ రాజయ్య సార్ కూడా రాజీనామా చేసిండు. సారు కూడా ఎంపీ టికెట్ ఓకే అయితే చాలు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు తయారు ఉన్నాడంట సారు. గిట్లా పెద్ద పెద్ద లీడర్లు అందరూ పార్టీని వీడుతుంటే కేటీఆర్ సార్ గిట్లా అనుకొచ్చిండు. సరే ఎవరైనా ఒకరో ఇద్దరు పార్టీ నుంచి పోతారు అని మీరు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయంటారు. అట్లాగే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్లోకి పోవాలని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ, ఏం చేయగలిగేది. ఇన్నర్ గదుల్లో కేటీఆర్ సార్ మాటలు బలిం లేదు, బతింలాట లేదు. ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు అని చెప్పి నిమ్మలంగా ఉంటున్నాడు సారు. అంతే మరి అధికారమే అన్నిటికీ మూలము, లీడర్లందరికీ బలము. అధికారం పోయినాక అందరూ ఆగమైపోతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలా. అరే రే గీ అన్నకొచ్చిన గోస ఎవ్వరికి రావద్దుల్లో. పాపం పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసిండో ఏమో తెలియదు కానీ బండెనికి ఒక ఆయన ఉన్నాడు కానీ ఈయన దొబ్బుకుంటూ పోవాల్సి వచ్చింది. మరి ఈ దొబ్బుడేంది కథ ఏంది అనుకుంటున్నారులే, చూడండి ముచ్చట. అమ్మర బిడ్డ ఆనందం కోసం ఆపురం పోయిన దరిద్రం మటుకు దాటుకుంటూ వచ్చినట్టే ఉన్నదుల్లోకి ముచ్చట.
పాపము యోగి అన్న బాధ చూడుండ్రి. చూసిరు కదా, వెనకకుండా ఆయన పేషెంటో లేకపోతే శాతగాని మనిషి అనుకోవాల రాయితా. అట్లా అనుకుంటే ఇక మీరు పప్పుల కాలేసినట్టే సుమి. అరే రే ఏమైంది అని చెప్పి ఏమో ఆలోచిస్తున్నారులే. అసలు సంగతి చెప్తుండ్రి. వెనక కూర్చున్న ఆయన ర్యాపిడో బుక్ చేసుకున్నాడు. పాపం అన్న కర్మ ఏందో తెలియదు కానీ మొత్తం మీద అయితే బండి నడిపించేట అన్న బండిలో అయితే పెట్రోల్ అయిపోయింది. ఇక పెట్రోల్ అయిపోయింది, నేను బండి బుక్ చేసుకున్నా, నేను ఎందుకు దిగాలనా అని చెప్పి అనుకున్నాడేమో కానీ బండి అయితే దిగుతలేడు. యోగి ఇట్లా మొండిగా కూర్చున్నాడు. పాపం ఆ అన్న అయితే యోగి ఇట్లా దొబ్బకపోతున్నాడు బండిని. ర్యాపిడో బుక్ అయింది, బుక్ చేసుకుంటూ పెట్రోల్ అయిపోతే ఇలా దిగుతలేడు, ఆయన చూసుకొని పోతాడు. చూడండి ఈయనెక్కడ కర్మరా నాయన. చూసిరు గదుల్లో ప్రపంచంలో ఏ బాధ వచ్చినా కానీ గిసొంటి బాధ రావద్దు అనుకుంటున్నారులే. పాపం అన్న పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసిండో ఏమో కానీ ఈ గోస వచ్చింది అన్నకి. ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నది. పాపం పాపం అని మస్తు కామెంట్లు పెడుతున్నారు ఆ అన్నను చూసి. పెట్రోల్ అయిపోతే ఇలా దిగుతలేడు, ఆయన చూసుకొని పోతాడు. చూడండి ఈయనెక్కడ కర్మరా నాయన. నీ కథ ఏందో తెలియదమ్మా అని చెప్పి ఇంకొకరు, నీ కథ ఏందో తెలియదమ్మా అని చెప్పి ఇంకొకరు. నువ్వు దీనికి సమాధానం చెప్పాలంటే నీ సంగతి తెలియదా, నేను ఇంత పెద్ద మనిషి నీకు సమాధానం చెప్పాలా అని చెప్పి ఇంకొకరు. ఇగో గిట్లా రోజమ్మ షర్మిలమ్మ అయితే ఇక టక్కబర్ కొట్లాడుతున్నారు. ఇక మరి ఏం తిట్టుకున్నారు, ఏం సంగతి, ఏం సవాలు విసురుకుంటున్నారు ఓసారి చూద్దాం పండి. ఆంధ్రాల మంత్రి రోజమ్మకు చెయ్యి గుర్తు షర్మిలమ్మకు లొల్లి నడుస్తుందో. మా జగనన్నను ఎందుకు తిడుతున్నారు, రాజన్న రాజ్యంకు అడ్డొస్తున్నారు అని ఒకరంటే, రాజన్న తిట్టింది తెల్వదా ఐరన్ లేడీ అని ఇంకొకరు. ఇట్లా ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ముందుగల్లా మంత్రి రోజమ్మ మాటలేనుండ్రి. అమ్మ షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, మనకి రావాల్సిన 6,000 కోట్ల రూపాయలని 6,000 కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్తో మాట్లాడి. అలాగే 1,80,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోనియా గాంధీతో రేవంత్తో మాట్లాడి తీసుకురావాలి. ఊరికే ఆంధ్రప్రదేశ్లో వచ్చి విషం చెందితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇన్నర్ గదుల్లో రేవంత్ రెడ్డితోని సోనియా గాంధీతోని మాట్లాడి ఆంధ్రాకు పైసల్లే అంటున్నది. మళ్ళేమో అంటున్నది వినుండ్రి. జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు. ఎందుకంటే నేను తెలంగాణలో పుట్టాను, తెలంగాణలోనే పెరిగాను, తెలంగాణలోనే పెళ్లి చేసుకున్నాను. తెలంగాణ ప్రజలు నా ప్రజలు, నా జీవితాంతం ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసమే పోరాడతానని ఒక పార్టీ పెట్టి ఈరోజు ఏ లబ్ధి కోసం ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో తెలంగాణ ప్రజలకి చెప్పాలి. ఏ లబ్ధి కోసం తెలంగాణ ప్రజల్ని గాలి కొదిలేసి ఇక్కడ జగనన్న మీద విషం చిమ్ముతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి జీరో వాల్యూ. విన్నర్ గదుల్లో మంత్రి రోజమ్మ మాటలు, గిదే మాటలకు తూటాన్ లెక్కనే సమాధానమిచ్చింది చెయ్యి గుర్తు షర్మిలమ్మ. తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇయ్యాలట, అవి నేను తీసుకురావాలట. ఏమ్మా, నేను తీసుకొస్తే మీరేం చేస్తారు, గాడిదలు కాస్తారా? అధికారం ఏమో మీకుంది, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో దోస్తీ ఏమో మీకుంది. ఈ 5 సంవత్సరాలు వాళ్ళని కౌగులించుకున్నారు, వాళ్ళ స్వీట్లు తినిపించుకున్నారు, వాళ్ళకు అన్నాలు పెట్టుకున్నారు, వాళ్ళని కలిశారు, పక్కపక్క నవ్వారు. మరి మనకు రావాల్సిన డబ్బులు అప్పుడు గుర్తు రాలేదా? అప్పుడు ఒక పేపర్ ముక్క వాళ్ళ చేతుల్లో పెట్టి మాకు డబ్బులు రావాలని ఎప్పుడైనా అడిగారా? వాళ్ళు వినకపోతే అక్కడే వాళ్ళ ఇంటి ముందరే కూర్చొని ధర్నాలు ఎప్పుడైనా చేశారా? మీకు చేతనయిందా? మీకు దమ్మున్నిందా? ఆ డబ్బులేమో అప్పుడు రావాల్సినవి మీకు గుర్తులేవు. ఇప్పుడు మేము మిమ్మల్ని నిలదీస్తుంటే మా గురించి మాట్లాడుతున్నారా? మీరా మాకు చెప్పేది?
మీతో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో లేదు. ఇన్నర్ గదుల్లో చెయ్యి గుర్తు షర్మిలమ్మ కౌంటర్ ఇదే కాదు, ఆమె పెట్టిన పార్టీ కోసం చెప్పుకొచ్చింది. నా గురించి మాట్లాడుతున్నారా? పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట, నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది. అమ్మా, నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట నిజమే, అది మూయలేదు తల్లి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది. అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు పోరాటానికి అక్కడ ఒక నియంత్రణ దించింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇక్కడ ఈ నియంత్రణలు దించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టింది. అగో విన్నర్ కదా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు బతుకుంటే గన్ని రోజులు మేడం విలీనం చేసిన పార్టీ బతికే ఉంటదంట. మేడం ముచ్చట ముద్దుగానే ఉంది గాని గీ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ గీ పార్టీల నడుమ ఈ పంచాయతీ నడుమ ఎన్ని సీట్లు వస్తాయో ఏమో. అరే మనకేదైనా బాధ వస్తే అంబులెన్స్నో ఏదో ఒకటి బతుములాడుకొని పోతాం. అటెనక ఏం దొరకకపోతే ఆటోలన్నా వేసుకొని పోతాం డాక్టర్ దగ్గరికి. ఇక మరి ఒక తాన మస్తు పరిశాన్ అయిందులో ఒక అన్న బండి మీద అలా తాతను చక్క ఎమర్జెన్సీ వార్డులకు తీసుకుపోయాడు. వాళ్ళందరూ ఒకటే పరిశాను. ఇక మరి ఆ అన్నను డాక్టర్లు ఏమన్నారు, తాత సంగతి ఎట్లున్నది, ఏం సంగతి ఒకసారి అరుచుకుందాం పండి. మీరు అమీర్ ఖాన్ సినిమా 3 ఇడియట్స్ చూసే ఉంటారు కదా. ఈ సినిమాల ఒక తాతను బండి మీద ఎక్కించుకొని హీరో హీరోయిన్ దావకనకొస్తారు. గదే లెక్కన నిజ జీవితంలో కూడా సేమ్ గట్లనే జరిగింది. చూసిండ్రు గదుల్లో ఈ అన్నకు తాత అంటే ఎంత ప్రేమనో. తాత సోయి తప్పి పడంగానే ఎంబటే బండి మీద ఎక్కించుకొని దావకండ్లకు తీసుకొచ్చిండ్రు. అగో తాత కోసం ఎట్లురుకుతుండో చూడుండ్రి. గిసోంటి మనమంటుంటే చాలు తాతలందరూ తక్లీఫ్ లేకుండా ఉంటారు. ఇది మధ్యప్రదేశ్ భూపాల్ రాష్ట్రంలో జరిగింది. తాతకు అట్లా పరేషాన్ అయిందో లేదో చక్కగా బండిని ఎమర్జెన్సీ వార్డులకు యమ స్పీడ్ గా తీసుకుపోయిండు. ఇట్లా చేసినందుకు డాక్టర్లు జర గరమైండ్రు గాని తాత సేఫ్ అనుకొని సప్పుడు దేకుకుండట. అన్న సప్పుడు దేకనే ఊకున్నాడు గాని ఆడున్నోళ్ళైతే ఊకోలేదు. ఇగో ఈ వీడియో సోషల్ మీడియాలో వదిలిండ్రు. ఇంకేముంది, తాతకు కళ్ళు తిరిగినట్టే సోషల్ మీడియాలో ఈ వీడియో మస్తు తిరుగుతున్నది. ఈ మూవీ ముచ్చట్లేమో మనకు తెలియదా, ఈ మూవీ ముచ్చట్లు చెప్పాలనా. ఇక మరి మా భావనక్క చెప్తుంది, ఒకసారి ఈనుండ్రి. ఇవాళ మూవీ ముచ్చట్లు అంటారా, మాస్ మహారాజా రవితేజ గారి ఈగల్ మూవీ అయితే మొన్న ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా. సో ఈ మాస్ యాక్షన్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ విషయానికి వస్తే మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 11 కోట్లతో మొదలై వీకెండ్స్కి వచ్చేసరికి దాదాపు 30 కోట్లతో మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీగా అయితే మనకి నిలిచింది. నెక్స్ట్ మనకి టిల్లు మూవీ అనగానే మన సింధు జొన్నలగడ్డ గారి కాంబినేషన్తో రాధిక గారు చాలా జంట చేసి చాలా పెద్ద హిట్ అయితే ఇచ్చేసారు. అంతే మంచి మాస్ మూవీతో అయితే మనకి టిల్లు 1 అయితే చాలా పెద్ద సూపర్ హిట్ ఇచ్చింది కదా. సో ఇప్పుడు కూడా మనకి నెక్స్ట్ టిల్లు స్క్వేర్ మూవీతో అయితే మన సిద్ధు అండ్ మనకి అనుపమ పరమేశ్వర్ గారి జంట చేస్తూ నటిస్తూ రాబోతున్న మూవీ అయితే టిల్లు స్క్వేర్. సో ఈ మూవీ మనకి ఆల్మోస్ట్ జనవరి సంక్రాంతి పండుగ ఇప్పటికీ మనకి మన ముందుకి రావాల్సిన సినిమా అయితే ఇది. కానీ
కొన్ని కారణాల వల్ల అలా చాలా మూవీస్ కూడా రిలీజ్ అవ్వడంతో అండ్ మళ్ళీ కొన్ని ప్రొడక్షన్ మూవీస్ పూర్తి కాలేదు, ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కాలేదంటూ మన సితారా ఎంటర్టైన్మెంట్స్ మూవీ ప్రొడక్షన్ వాళ్ళైతే మనకి నెక్స్ట్ అప్కమింగ్ మార్చ్ 29కి ఇది రిలీజ్ కాబోతుంది అంటూ మనకు ఒక అఫీషియల్ డేట్ అయితే రిలీజ్ చేశారు. సో చూడాలి మరి ఎప్పుడెప్పుడా అని మన టిల్లు స్క్వేర్ మూవీని మనం ఎదురు చూస్తూ ఉన్నాం కదా. సో ఈ మూవీలో కూడా మన అనుపమ పరమేశ్వర్ గారితో వారి ఇద్దరి బాండింగ్ కూడా మనం చాలా ట్రైలర్స్లో అయితే చాలా చూసాము. సో వాళ్ళ బాండింగ్ కానీ వాళ్ళ కాంబినేషన్ కూడా మనకి టిల్లు 1లో చూసుకుంటే రాధిక గారితో మంచి కాంబినేషన్ మంచి బాండింగ్ అయితే చూపించారు. సో టిల్లు స్క్వేర్లో కూడా టైలర్స్లో కానీ మనం టీజర్స్లో కూడా చాలా చూసాం కదా. వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా మనకి అనుపమ పరమేశ్వర్ గారితో కూడా సిద్ధు గారు జంట చేస్తుంది అయితే మన కాంబినేషన్ దగ్గర చాలా వర్కౌట్ అయ్యేటట్టుగానే కనిపిస్తుంది. సో టిల్లు స్క్వేర్ మూవీ కోసం అఫీషియల్ డేట్ అయితే మార్చ్ 29కి అయితే ఇచ్చారు. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు. సో కొన్ని కారణాల వల్ల అలా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. సో ప్రజలకైతే ఇది చాలా ఎక్సైటెడ్గా చాలా మాస్ మూవీ కోసం అయితే మన తెలుగు ప్రేక్షకులు అయితే చాలా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ టిల్లు స్క్వేర్ మూవీ సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి ఇలాంటి పోస్ట్పోన్స్ ఇంకా ఇక్కడితో ఆపేసి మనకి మార్చ్ 29కైనా మనకి మూవీ రిలీజ్ అవుతుందా అనేది ఆసక్తికరంగా చూస్తున్న ప్రజలకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి ఇవాల్టి మూవీ ముచ్చట్లు. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటా.